సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం పెద్దకోడూరు పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్ మేడము సర్కారు పంపిన సన్న బియ్యం సాటుగా అమ్ముకుంటున్నదట. ఆటోల బస్తాలకు బస్తాలు బియ్యం వేసి పంపిస్తుంటే చుట్టుముట్టోలు చూసి అనుమానం వచ్చి పట్టుకురు. ఆ మేడం భాగవతం మొత్తం పరిబద్దలు చేసి ఇగో ఇట్లా బియ్యం చూపెడుతురు. ఆటోలో వేసిన ఈ 5 బియ్యం సంచులు చూసిరా, ఇవి ప్రభుత్వం నుంచి వచ్చిన సన్న బియ్యం సంచులట. బియ్యం బాగలేవని సంతకం పెట్టి మరీ కాగితం ఇచ్చి ఇట్లా బయటకు పంపిస్తున్నదట. మరి మళ్ళా ప్రభుత్వం ఏడికెళ్ళి పంపిందో ఆడికే వాపసు పంపిస్తున్నదా అంటే కాదు, దళాల్ బేరకాలకు పంపుతున్నదట. వాళ్ళు అగ్వసగ్వకు కొంటుర్రట, మళ్ళా కస్టమర్లకు ఎక్కువ రేటుకు అమ్ముకుంటుర్రట. ముచ్చటరికైనోళ్ళు ఆటోను ఫాలో అయితే ఏమున్నది, ప్రిన్సిపాల్ స్నేహలత గారి చెడ్డ బుద్ధి పీతిరిగద్ద గుణం బయటపడ్డది. పాలిటెక్నిక్ కాలేజీ నడుపుకుంటా పోరగాళ్ళ బతుకుల ఎలుగులు నింపి మంచి తిండి పెట్టి మంచిగా చూసుకోనరని లచ్చల జీతం ఇచ్చి సర్కారు కొలువులో పెట్టుకుంటే సన్నబియ్యం అమ్ముకోవట్టి ఈడికే చదువుల శాఖ సత్రోలు ఉన్నదని రాష్ట్రమంతా రాగాలు తీస్తుంటే రోగాల పాలయ్యే కాడికి ఇసుంటి ప్రిన్సిపాల్ చేయబట్టి ఇట్లా చేసినాక ఎట్లా చెప్పుర్రి. ఓ దిక్కు రేవంతాల సారు ఎగరంగా ఇళ్లకు వస్తుంటే ఇసొంటోళ్ళు కావాలనే పొక్కిలి చేస్తున్నాడు కొడతలేదు. ఇట్లా అయినాక చదువుల శాఖ ఏం సక్కబడుతుంది? వీళ్ళని సస్పెండ్ చేసుడు కాదు, ఏకంగా డిస్మిస్ చేసి కొలువులకెళ్ళి తీసేస్తే అమ్మో అసొంటి చేస్తే నౌకరి పోతుందన్న బుగులుకు ఈ అడమైన పనులు చేయరు. సర్కారు పెద్దలు అసొంటి కఠిన చట్టాలు చేస్తే బాగుండా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.